హలో గైస్, మీ అందరికీ ఈ వీడియోలోకి స్వాగతం. ఈరోజు మనం ఒక కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాం. అంటే చాలామంది నాకు సజెస్ట్ చేశారు, మైన్క్రాఫ్ట్ ఆడు, నీకు మంచిగా వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, సబ్స్క్రైబ్స్ వస్తాయని. కానీ మైన్క్రాఫ్ట్ ఆడాలంటే 650 ఎంతో మనం పే చేయాల్సి ఉంటుంది. సో మైన్క్రాఫ్ట్లానే ఉండే ఇంకొక గేమ్ అయితే మనం ఆడుతున్నాం. లోకీ క్రాఫ్ట్ అంటే సేమ్ మైన్క్రాఫ్ట్లానే ఉంటుంది. ఓకే, రెషెట్ ఈ యాడ్లో ఒకటి జాకే ఎక్కడ ఉన్నావురా? అరే, అలా గేదెలు అరకపోతే తిన్నా మాట్లాడొచ్చు కదరా. అయినా చెప్పాను కదరా, మొన్న మైన్క్రాఫ్ట్ కొన్న డబ్బులు ఉంచమని. ఉంచావా? అదే నువ్వు నాకు ఉంచమంటున్నావు. అయినా నా గొంతు తింటే గేదె అంటే వీటి గేది. ఊరు బాబు నువ్వు వెళ్ళిపోరా బాబు, ప్లీజ్ రా బాబు, నువ్వు వెళ్ళిపోరా నాయన, ప్లీజ్ రా వెళ్ళిపోరా. సో ఓకే గైస్, బ్యాక్ ఇంటూ ద వీడియో. లోడ్ అయింది, ఇంకా వరల్డ్ అయితే క్రియేట్ అవుతుంది. చిన్న చిన్న నాయిసెస్ వస్తాయి, పట్టించుకోకండి. వరల్డ్ అయితే క్రియేట్ అవుతుంది. ఏం పెడదాం గైస్ పేరు అయితే? మన పేరే పెట్టేద్దాం, రాగ్నరాక్ వరల్డ్ అనేది. అంటే రాగ్నరాక్ అనేది నాకు చాలా ఇష్టం. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అదే, రాహుల్ రాగ్నరాక్ రెషెట్. ఇవన్నీ వస్తాయి యాడ్స్. ఓకే, లోడింగ్ టర్రైన్ అంట. అరే ఫాస్ట్గా క్రియేట్ అవ్వరా, ఈ వరల్డ్ అయినా క్రియేట్. ఇది ఒక్కటి. నెక్స్ట్ రా సార్, నాకు లోడింగ్. ఎస్, వరల్డ్ క్రియేట్ అయిపోతుంది. ప్రొసీడ్ నొక్కేరా. అరే ఈ యాడ్ ఇందాకే వచ్చింది, మళ్ళీ ఈ యాడ్ వచ్చింది. లోడింగ్. ఓ నాయనా, ఇంకెంతసేపు లోడ్ అవుతావే? కొంత స్టక్ అయిందా? ఓ లేదు గైస్, నాకు ఈ గేమ్ గురించి తెలిసిందల్లా ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే చంపేస్తారు జాంబీస్ వచ్చి. చికెన్ బంగారు కోడి పెట్టాం. నాకు ఇక్కడ ఐస్ అయితే కనిపించింది. ఐస్ కింద లోతెంత ఉందబ్బా. అమ్మో, పడితే ప్రాణాలు వెళ్ళిపోయి. నాకు అర్థమైంది నా ఇంగ్లీష్ చండాలంగా ఉందని, బట్ భరించండి, సారీ. ఓకే, ఇక్కడ పోలార్ బియర్ ఉంది గాయ్స్, పోలార్ బియర్. అరే దేవుడా, చంపేస్తావా ఎట్ నన్ను? అమ్మ నాయన, నన్ను చంపేసేలాగా ఉంది ఇది. ఓరి నాయన, పరిగెత్తరా రే, పరిగెత్తరా. సాహో పరిగెట్టు, గెంతు పరిగెట్టరా. అమ్మో, ఇది ఇంకా వెనక వస్తుంది, వెనక్కి వెళ్తాడు ఇటు. ఏం క్యారెక్టరా బాబు, వెళ్ళరా బాబు, ఫాస్ట్గా చంపేసేలా ఉంది. ఓ నాయన, భయం వేస్తుందిరా నాయన, ఇది ఎక్కడ చంపేస్తుందని. ఇలా చుట్టూ తిరుగుదాం, ఇలా వెళ్దాం, అంటే రౌండ్ తిరిగినట్టు. ఇప్పుడు ఇటు ఇక్కడేదో ప్లేస్ లాగా ఉంది. ఎస్, ఇక్కడ ఆకొని పోదాం. కనిపించదు. ఎస్. సో ఓకే, మనం ఇంకా పగల కొడితే ఇందాకట్లాగా ల్యాండ్ వస్తుందేమో. ల్యాండ్ వాటర్లో పడిపోయినట్టు. రే ఎవరు రే తప్పురా. అరే కనీసం పైకైనా వెళ్ళరా. అరే ప్లీజే పైకి. అరే షా. పైకి వెళ్ళలేకపోతున్నాను గైస్, ఎంత ట్రై చేస్తున్నా. ఎలా పైకి వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళడానికి అయితే అవ్వట్లేదు. అరే ఏంట్రా, దీన్ని పగలగొట్టరా. ముద్దపప్పులు అలా చూస్తున్నాడు వీడు. అంతే, అది పగలగొట్టు. ఐస్ మొక్క పగలగొట్టు, మామూలుగా ఉంటావు, మాట మగిపోలే. అంతే. లాస్ట్ కొద్దిగా ఇంకా కొంచెం వచ్చేట. ఎలాగోలో మొత్తానికి అయితే పైకి వచ్చాను. ఈ పోలార్ బీర్ ఎక్కడ లేనట్టుంది. దీని గురించి మనకి ఎందుకులే, కానీ వస్తే చంపేస్తుంది. ఓకే, ఏ పోలార్ బీర్ వస్తే బుర్ర పగిలిద్ది. ఎగిస్తే అంతా ఎక్కువ చేస్తే పోలార్ బీర్. ఇదేదో తిడుతున్నట్టుంది. పోలార్ బీర్ అట. ఈ మంచు కొంద ఉంది, ఈ మంచు కొంద ఎక్కుదాం. మంచు కొంద ఎక్కడానికి మెత్తుల్లాగా ఉంది ఇదేదో. అమ్మ, మంచు కొంద పగలగొట్టురా, పగలగొట్టు. నాకు నత్తి కాదు గైస్, కావాలని అలా మాట్లాడుతున్నాను. అంటే కొంతమంది ఉంటారు కదా, ఈడవడం నెత్తోడులాగా ఉన్నాడు, నెత్తోడు అంటుంటారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకే,
చిన్న చిన్న నాయిసెస్ వస్తే పట్టించుకోకండి. అసలు పైకి వెళ్ళట్లేదు వీళ్ళు, ఎంత ట్రై చేస్తున్నా. వీడియో లెంతీగా అయిపోతుంది, కొద్దిగా కట్ చేసి వెళ్ళడం ఉంది, కానీ కట్ చేస్తే బాగోదని కట్ చేయట్లేదు. మొత్తం వీడియో అంతా ఉంచాను. ఓకే గైస్, మీలో ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ ఉందా అంటే నాకు ఒక వీడియో లాంటిది చేసి నాకు పంపించండి గైస్. అది అంటే మీరు కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసి ఆ ఛానల్లో ఏదైనా వీడియో, అది నాకు ఫన్నీగా ఉండాలి, కాకపోతే ఏదైనా వీడియో ఫన్నీగా ఉండాలి. ఆ ఫన్నీగా ఉండే వీడియో నాకు సెండ్ చేయండి. అంటే నాకు కామెంట్స్లో ఆ వీడియో సెండ్ చేయండి. కామెంట్స్లో నేను ఖచ్చితంగా మీకు ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను గైస్. ఖచ్చితంగా నాకు వచ్చే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. మీరు కామెంట్స్లో ఏం చెప్పినా రిప్లై ఇస్తాను గైస్. ఖచ్చితంగా ఏం చెప్పినా సరే కామెంట్స్లో మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మొత్తానికి పైకి అయితే వచ్చాం, ఇంకొంచెం పైకి వెళ్తే చాలు, ఎక్కరా అంతే. ఆ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి. ఐఎమ్ ఏ కన్సిస్టెంట్ యూట్యూబర్. చెప్పింది చేస్తా, వీడియో పెడతానంటే పెడతాను అంతే. మనల్ని కొట్టిన పోలార్ బియర్ అక్కడే ఉంది కదా, ఈసారి దీన్ని ఎలాగైనా చంపేస్తాను. నువ్వు కిందకి పద ఫస్ట్ చెప్తాను. నువ్వు వెళ్ళి దూకు, నువ్వు ఫస్ట్ కిందకి దూకు. కిందకి దూకితే చచ్చిపోతామేమో డైరెక్ట్. అరే దేవుడా, కిందకి దూకితే చచ్చిపోయేలా ఉన్నావు. ఇలా దూకుదాం. అర్రే చా గైస్, ఈ మైండ్ క్రాఫ్ట్, లోకి క్రాఫ్ట్ ఇవన్నీ ప్రకృతికి విరుద్ధం అనమాట. ప్రకృతికి విరుద్ధం అంటే న్యూటన్ సార్ కానీ ఈ గేమ్ని చూస్తే యాపిల్ పండు పట్టుకోవడం కాదు, అదే యాపిల్ పండుతో బొరమ కొట్టుకొని చచ్చిపోతాడు. అందుకే అనమాట న్యూటన్ ఎప్పుడు ఈ గేమ్ ఆడలేదు, గేమ్ రాకముందే పోయాడు. ఓకే, అదంతా తర్వాత విషయం. కానీ ఈ గేమ్ ఎందుకలా అన్నానంటే, మనం 2 బ్లాక్స్ ప్లేస్ చేసి 2 బ్లాక్స్కి పక్కన బ్లాక్స్ పెట్టి ఆ 2 బ్లాక్స్ తీసేస్తే ఆ మిగతా 2 బ్లాక్స్ గాల్లో తేలుతాయి అనమాట, కింద పడిపో. అందుకే అన్నాను న్యూటన్ సార్ యాపిల్ పండుతో బొరమే కొట్టుకొని చచ్చిపోతాడని. ఓకే గైస్, ఇంకా పోలార్ బియర్ సంగతి చూద్దాం. బయటకు వచ్చి నెలగోలాగా. అరే జాకీ, ఎవరికి చెప్పకే, కాస్త భయంగా ఉంది, మన దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడ చచ్చిపోతానా అని, కానీ ఎవరికి చెప్పు. ఓకే గైస్, మీరేమన్నది కదా. ఓకే పోలార్ బియర్ చంపేస్తా, నరికేస్తా, న్యూటన్ చేతిలో యాపిల్ పండుతో కొట్టేస్తా, కొడికేస్తా. జాకీ భయం వేస్తుందిరా. అంతనంటావా, వెళ్ళిపోయమంటావా, కొట్టిమంటావా, వేసిమంటావా? వేసేస్తా. నాయన కాపాడండి రోయ్ దేవుడు. అటువైపు చెట్లు కనిపించేట్టు వెళ్దాం గైస్. చెట్లు వైపు వెళ్దాం. పంది బియర్, పోలార్ బియర్ నన్నే వెంట పడుతుంది. చూడడానికి పందిలాగా ఉంది గైస్, పోలార్ బియర్ లాగా అయితే లేదు, పందిలాగా ఉంది. పంది బియర్ అనే పిలుద్దాం. పంది ప్లస్ బియర్, పంది బియర్ సరిపోద్ది కదా. ఓకే, ఇక్కడ చెట్లు కనిపించాయి, చెట్ల నుంచి ఆకులు చెక్కలు తీసుకుందాం. దానివల్ల ఇల్లు కట్టుకోవడానికి హాయిగా ఉంటుంది. ఓకే రే యారా, ఏమన్నా యారా పోలార్ బీర్ నీకేరా వస్తే బుర్ర పగిలిద్ది మళ్ళా, నీకు మామూలుగా ఉండదు. ర్యాబిట్, కుందేలు పిల్ల, మనకి ఇవన్నీ వద్దులే కానీ ఈ చెట్టుని నరుకుదాం మంచిగా. బాగా ఇక్కడ టైం వేస్ట్ ఈ చెట్టుని నరికిన దగ్గర. ఈలోపు వచ్చేసేలా ఉన్నారు జాంబీస్. అరే నరకరా ఫాస్ట్గా రా. ఈడేమో మెల్లిగా నరుకుతున్నాడు. జాంబీస్ వచ్చే టైం అయిపోయేలా ఉంది. ఈ చెట్టుని ఫుల్గా నరికేద్దామా? ఫుల్గా నరుకుదాం, ఎంత నరికితే అంత నరుకుదాం. టైం అంతా వేస్ట్ అవుతుంది. ఏదో ముందే ఈ ఆడుకునే బదులు ఈ ఇల్లు ఏదో ముందే కట్టుకొని ఉంటే బాగుంది. గైస్, నాకు ఒక విషయం చెప్పండి, ఇలా ఈ లోకీ క్రాఫ్ట్ సిరీస్ని కంటిన్యూ చెయ్యాలా వద్దా అనేది నాకు కామెంట్స్లో పెట్టండి చాలు ప్లీజ్ గైస్. ఒకవేళ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా కామెంట్ పెట్టండి గైస్. ప్లీజ్ గైస్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే అసలు
ఎవరు ఇది చేయట్లేదు గాయస్. ప్లీజ్ అంటే కామెంట్ పెట్టండి, వచ్చిన ప్రతి ఒక్కరు పెట్టండి. అంటే ఈ లోకి క్రాఫ్ట్ సిరీస్ కంటిన్యూ చేద్దామా, లేదంటే ఈ ఎపిసోడ్తోనే ఇంకా దీన్ని కథ ముగించేద్దామా, కథం టాటా బై బై గుడ్ బై అనేద్దామా, లేదంటే మీరు చెప్పినట్టు ఒక సిరీస్ స్టార్ట్ చేద్దామా. అంటే తొందరలో నేను ఒక వ్లాగ్ అయితే అనుకుంటున్నాను గైస్. అంటే ఒక క్రికెట్ వ్లాగ్, అంటే మేము క్రికెట్ సండే అయితే వస్తుంది, అది ఇంకా టైం ఉందిలేండి, ఒక 5 days 6 days టైం ఉంది. సండే అయితే పెడతాను ఆ వ్లాగ్. మీరందరూ కామెంట్ పెట్టండి, ఈ సిరీస్ కంటిన్యూ చేద్దామా, లేదంటే లోకి క్రాఫ్ట్ సిరీస్ చేద్దామా, లేదంటే నార్మల్గా మనం ఈ ఎపిసోడ్తోనే బాయ్ బాయ్ చెప్పేద్దామా ఈ గేమ్కి అనేది మీరు కామెంట్స్లో నాకు చెప్పండి ప్లీజ్ గైస్. వీడియో చూసే ప్రతి ఒక్కరు మర్చిపోకుండా కామెంట్ పెట్టండి గైస్ ప్లీజ్. నేనైతే నిజంగా వేడుకుంటున్నాను గైస్ ప్లీజ్, ప్రతి ఒక్కరు ప్లీజ్ గైస్. ఇంకా గేమ్లోకి వెళ్ళిపోయినట్టయితే వీడు ఇంకా కట్ చేస్తూనే ఉన్నాడు అండ్ ట్రీలు. ఓకే ప్లాంక్స్ ఉన్నాయి, ఇప్పుడు పద ఐస్ మీద ఇల్లు కొట్టుకో. ఓకే ఫస్ట్ ఈ ప్లాంక్స్ అన్నింటినీ ఇలా కన్వర్ట్ చేసుకుందాం, ఈ వుడ్ని ఫాస్ట్గా కన్వర్ట్ చేయి. కన్వర్ట్. ఓకే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి గైస్, అందుకే కొంచెం లేట్గా వీడియో అప్లోడ్ చేస్తాను, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మీరు అందరూ కోఆపరేట్ చేస్తారు అనుకుంటున్నాను. క్రాఫ్టింగ్ టేబుల్, అమ్మ అప్పుడే నైట్ అయిపోయిందా, ఇందాకే బాగానే ఉంది కదరా, క్రాఫ్టింగ్ టేబుల్ చేసేలోపు నైట్ అయిపోయిందా. రే ఇల్లు మాత్రం ఫాస్ట్గా కట్టాలి, లేదంటే ఈ జాంబీస్ చేతులు మన పని అయిపోయినట్టే. ఆయన అప్పుడప్పుడే రావాలండి, ఆ జాంబీస్ కొద్దిగా లేట్ నైట్కి వస్తాయి, ఇలా మనం ఇల్లు పూర్తి చేసేయచ్చు. ఎంత కడతావరా బాబు, చిన్నది చాలులే. ఇక్కడ పెడితే అక్కడ పెట్టి చూడండి గ్లిచెస్, అందుకే అన్నాను న్యూటన్ సార్ అని. వద్దులే, ఎప్పుడో పోయాడు, మళ్ళీ దెయ్యం అయ్యి రాగాడు, నాకెందుకు బాగా. ఓకే రే ఎంతసేపు రా, ఇది మెల్లిగా అవుతుంది, కొద్దిగా ల్యాగ్. ఫాస్ట్గా వస్తే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారా 80 అన్నట్టు. ఓకే సౌండ్ డబ్బా, నాయన భయం వేస్తుంది నాకు. ఈ లోపల మనం ఇది కంప్లీట్ చేసేసుకుందాం. అరే ఎవడరాడి వెనక నుంచి, అరే ప్లీజ్ నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతా. అరే వెనక నుంచి ముందు నుంచి, అరే ఎక్కడి నుంచి నేను ఏం